బైరు నరసింహారావు గారు నిజంగా సౌమ్యుడు, సౌజన్యుడు, సాంద్ర గుణోజ్వల కీర్తి సంపన్నుడు, మృదు భాషిగా, మధుర భాషిగా, కీర్తి సంపాదకుడిగా కలిగినటువంటి నరసింహుడే నిజంగా సాక్షాత్తు నెల్లిపాక బంజరా గ్రామంలో స్వాతంత్ర పోరాట యోధుడైనటువంటి బైరు వంశ ధీరుడు, అలుపెరగని కృష్ణుడు, ఆత్మవిశ్వాసం నిండుగా మెండుగా కలిగిన నిత్యానందమయుడైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి కృష్ణమూర్తి గారి తులసీబాయిలకు అదృష్టవశాత్తు ఆ నరసింహుడే ఈ నరసింహుడిగా జన్మించడం విశేషం. 1963 ఏప్రిల్ 3న చిన్నతనం నుండే ఆటలంటే ఎక్కువ మక్కువతోటి చక్కటి ఆటలు ఆడేవారు. ఎక్కడ వాలీబాల్ కనిపించినా పరిగెట్టేవారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లిపాక బంజర్లో తన యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసింది. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ భద్రాచలం జూనియర్ కాలేజీలో చేయడం జరిగింది. భద్రాచలంలో జూనియర్ కాలేజీలో ఉండగానే తన యొక్క వాలీబాల్ ప్రతిభ చేత జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి పథకాలు సాధించడం జరిగింది. డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ, భద్రాచలం డిగ్రీ కాలేజీ నుండి కాకతీయ యూనివర్సిటీకి చదవడం జరిగింది. 1983లో భద్రాచలం గౌట్ జూనియర్ కాలేజీలో వాలీబాల్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబర్చి తన తోటి మిత్రులైనటువంటి శ్రీనివాసరావు గారితో కలిసి ఎన్నో పోటీలలో పాల్గొనడం జరిగింది. 1988లో మైసూర్లో కాకతీయ యూనివర్సిటీ తరపు నుండి అక్కడ వాలీబాల్ టోర్నమెంట్కి వెళ్ళి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి బైరు నరసింహారావు గారు. 1988లో సారపాక ఐటీసీలో క్యాజువల్ వర్కర్గా జాయిన్ అయి 1989లోనే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంచెలంచెలుగా ఇంతింతై ఒడిటింతై అన్న తీరుగా అంచెలంచెలుగా వెదిగి 1989లో కానిస్టేబుల్ అయిన వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఏఎస్ఐగా 2021లో ఏఎస్ఐగా అయ్యి ఈరోజు భద్రాచలం పవిత్ర గోదావరి నదీ తీరం శ్రీరాముడి సన్నిధిలో ఏఎస్ఐగా రిటైర్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీరి యొక్క ప్రయాణం 1989లో వాజేడు పోస్టింగ్ గాను, మదిర, చర్ల, ఖమ్మంలో 4 సంవత్సరాలు, ఏడుల బయ్యారం, కొత్తగూడెం 2 టౌన్, మనుగూర్, దుమ్ముగూడెం, బూర్గంపాడ్, భద్రాచలం ట్రాఫిక్, భద్రాచలం టౌన్లో వీరి సుదీర్ఘ కాలం అంతా కూడా ఎనలేని సేవ చేసినటువంటి మహనీయుడు శ్రీ బైరు నరసింహారావు గారు. వీరికి చేదోడు వాదోడిగా వారి యొక్క సతీమణి శోభారాణి గారు ఎల్లప్పుడూ కూడా అండదండలుగా ఉంటూ వారి ముందు తీసుకెళ్తూ ఉండేది. వీరికి ఒక కొడుకు సాహిత్య. కాబట్టి సామాజిక బాధ్యతతో, అవగాహనతో, సామాజిక స్పృహతోటి చక్కటి నిరంతరము తనను ఎవరు మెచ్చుకోకపోయినా ఆత్మవిశ్వాసం ఒడిగట్టుకొని విధి నిర్వహణలో అజాత శత్రువుగా నిలిచినటువంటి ధీరుడు నరసింహుడు బైరు నరసింహారావు గారు. కాబట్టి వారికి ఈ రోజున పదవీ విరమణ వీడ్కోలు చెబుతూ శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుచున్నాం. దేశమేగిన ఎందు కాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన, ఈ దేశమేగిన ఎందు కాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన, పొగడరాని తల్లి భూమి భారతిని, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ దేశమేగిన ఎందు కాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి మనస్ఫూర్తిగా ఆయన వచ్చి నా పదవి విరమణానికి వచ్చినందుకు వారికి నా ధన్యమైన పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకొక 2 మెంబర్స్ పేరు చెప్పు. నెక్స్ట్ నరసింహరావు గారు, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నరసింహారావు గారు నిజంగా వారి సౌమ్యులు. ఏమా ఇక్కడ నేను కనబడతలా, ఫస్ట్ చేయాలనుకుంటే ఏ ఉమాశంకర్ నాయుడు గారు భద్రాచలంకి చక్కటిగా ఆదర్శప్రాయుడు. వారు పెద్దతరం చక్కటి వారు బంధుమిత్రుల సౌమ్యంగా ఉండేటువంటి వారు. వారు సాధారణంగా చిరు సన్మానం ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఉమాన్న గారి గురించి చెప్పాలంటే, నేను వాలీబాల్ ఆడే నేర్చుకునే టైంలో మోతుగూడెం వాలీబాల్ టోర్నమెంట్ పోయేటప్పుడు నాకు చింతూరు వరకు అతను లారీలో తీసుకెళ్ళి అక్కడే నైట్ నుంచి ఉదయం పూట నన్ను మోతుగూడెం టోర్నమెంట్ తీసుకెళ్ళిన మొదటి వ్యక్తి అయినా అతనికి పదవి కూడా నా దగ్గర పదవి ఉన్న సందర్భం వచ్చినందుకు అతనికి నా అభివందనాలు. ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున, ఏ దేశమేగిన ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా, ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల జెండాలు పాడునందాక, ఏ దేశమేగిన ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా, అందరికీ నమస్కారం. ఈరోజు మన మిత్రుడు నరసింహరావు గారి యొక్క పదవీ విరమణ సందర్భంగా ఇక్కడ మనందరం అసెంబ్లీ అయ్యాము. ఒకటి, పదవి నుంచి విరమణ అయినంత మాత్రాన రెస్ట్ తీసుకోవద్దు. మీరు ఖచ్చితంగా రెస్ట్ ఈజ్ రెస్ట్. ఖచ్చితంగా మీరు రోజు సరిపడా వ్యాయామం చేయడం, సరిపడా ఆహారం తీసుకోవడం, ప్రజాసేవలో మీ మిగతా టైంని మీరు సేవ్ చేయగలిగితే మంచిగా ఉంటుంది అన్నట్టు నా కోరిక. కాబట్టి మీరు మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రజాసేవలు ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. తపస్సుల్ ఋషులు ధారపోయంగా శౌర్యహారము రాజచంద్రులర్పింప, భావసూత్రము కవి ప్రభువులల్లంగా, రాగదుగ్ధము భక్తరత్నముల్ పిదుక, ఏ దేశమేగిన ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా, దిక్కులకు ఎగదన్ను తేజమ్ము వెలుగా, రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా, జగములను ఊగించు మగతనం బెగయా, సౌందర్యమెగబోయు భైరువంశమున తేజరిలినాడు నాయక ధీరుడగుచూ, కరమున లాఠీని పట్టి కాకి ధరించి
పెదవిన చిరుదరహాసము తరగని ధైర్యముతోడ శరవేగపు చిరుతవోలే శౌర్యుడు తానై సింగమై నరసింగమై నుదుటన సింగముల్ మూడు పెట్టి గుండెలోన సింగమై నిలిచినాడు భద్రాద్రి రాముని సన్నిధిన భక్తితోడ ప్రజ్ఞాశీలుడై ప్రఖ్యాత పోలీస్ డిపార్ట్మెంటు నందు ప్రజలందున తానొక్కడై ప్రజల కొరకు తానై నిలచి ప్రజలను రక్షించుచు ప్రజలందున పోలీస్ ప్రతినిధిగా నిలిచిన వాడై భైరవంశమున వెల్గుచున్నాడయ్య ఎనలేని కీర్తితోడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిత్యమనరా ఏ దేశమేగిన ఇందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా వెలిగినది ఈ దివ్య విశ్వంబు పుత్ర దీపించే నీ పుణ్య దేశంబు పుత్ర పొలముల రత్నాలు మొలిచెరాయిచట వార్ధిలో ముత్యాలు పండెరాయిచట ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా మనకు కానల్ల కస్తూరి కాచెరా మనకు అవమానమేలర అనుమానమేల భరత పుత్రుడనంచు భక్తితో పలుక ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా 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 మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా.
పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి ముద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన జంతుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిస్తు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం హళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల నెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు
సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి. అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. నేను నా దేశం పవిత్ర భారతదేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. సాటి లేనిది దీటురానిది శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. కదం తొక్కిన వీర శివాజీ, వీర శివాజీ. వీర విహారిణి ఝాన్సీ రాణి, స్వరాజ్య సమరుడు అలనేతాజీ. స్వరాజ్య సమరుడు అలనేతాజీ, కష్ట బ్రహ్మణ పుట్టిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. ఆజాద్ గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. ఆజాద్ గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. అంబులు కురిపిన మన అల్లూరి, అంబులు కురిపిన మన అల్లూరి. భగత్ రక్తము చిందిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం.
తుపాకీ చూపిన దొరలకు గుండె చూపె మన ఆంధ్రకేసరి మన ఆంధ్రకేసరి శాంతి 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 దూత మన జవహరు నెహ్రూ లాల్ బహదూర్ జన్మదేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం అదిగో స్వరాజ్యరథాన సారథి అదిగో స్వరాజ్య రథాన సారథి స్వరాజ్య రథాన సారథి ఆదర్శ నారి ఇందిరా గాంధీ గరీబీ హఠావో గరీబీ హఠావో గరీబీ హఠావో ఆదర్శ నారి ఇందిరా గాంధీ అడుగు జాడలో పయనిస్తాం అఖండ విజయం సాధిస్తాం అడుగు జాడలో పయనిస్తాం అఖండ విజయం సాధిస్తాం నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి లేనిది నీతురానిది శాంతికి నిలయం మన దేశం నేను నా దేశం నేను నా దేశం నేను నా దేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు సత్యం కోసం సతినే అమ్మినదెవరు హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కానలకేగినదెవరు శ్రీరామచంద్రుడు అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా లక్ష్మణ పతియ దైవమని తరించిపోయినదెవరమ్మా సీతమ్మ ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాపకూడుతో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా
ఈ దేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు మహనీయులనే మరవద్దు. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక పాడవోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం నేడే నవోదయం నీదే ఆనందం. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక పాడవోయి భారతీయుడా. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా. ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకొండ నీ దేశం ఎటు దిగజారు. కాంతబోయి నేటి దుస్థితి ఎదిరింతబోయి ఈ పరిస్థితి. కాంతబోయి నేటి దుస్థితి ఎదిరింతబోయి ఈ పరిస్థితి. కాంతబోయి నేటి దుస్థితి. పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒక నీ దోచుకునేవాడే. ప్రతి మనిషి మరి ఒక నీ దోచుకునేవాడే. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే. స్వార్థమీ అనర్థ కారణం అది తంపుకొనుట క్షేమదాయకం. స్వార్థమీ అనర్థ కారణం అది తంపుకొనుట క్షేమదాయకం. స్వార్థమీ అనర్థ కారణం.
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం 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 భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ ఆ, ఆ, ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు శాంతి దూతగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ శాంతి దూతగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు విప్లవ వీరులు ధీర మాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమా